రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఆయన ఒక సామాన్య కుటుంబం నుంచి నేపథ్యం నుంచి రైతు కుటుంబం నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో ప్రతి ఒక్కరిలాగానే ఆయన ఉద్దేశంలో కూడా ఒక సామాన్య స్త్రీ ఉండాలి, మన ఇంట్లో మన తల్లిలా ఉండాలని ఆయన భావన. సో ముఖ్యంగా అది ఒకటి అయితే, రెండోది ఏంటంటే ఈ తెలంగాణ ఆవిర్భావన అనేది ఆత్మార్పణలు, ప్రజల భాగస్వామ్యంతో, అందులో దళితులు బహుజనులు అందరి భాగస్వామ్యంతో సాధించుకున్నటువంటి తెలంగాణ. ఎంతోమంది త్యాగాలు చేశారు. అది ఈ తొలితరం కావచ్చు, మలితరం కావచ్చు, ఈవెన్ 1954 నుంచే స్టార్ట్ అయింది ఉద్యమం. సో ఆ త్యాగాలన్నిటి 69 మొదలైనవి. మలిదశ ఉద్యమంలో విస్తృతంగా ఆత్మార్పణలైనవి. సో ఇవన్నీ ఇంతమంది బలిదానాలతోటి సాధించుకున్న తెలంగాణ తల్లి అమరత్వాన్ని మనము నెగ్లెక్ట్ చేయడము, చూపించకపోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సో ఆ ప్రజల భాగస్వామ్యాన్ని, అమరత్వాన్ని, మన ఇంట్లో మన తల్లిని, సో ఇవన్నీ రిప్రజెంట్ అయ్యే విధంగా ఉండాలి అనేది సో ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో ఆ ఆలోచనల ప్రకారం ఆకృతి అనేది ఏర్పాటు చేయడం. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని కలిసారా మీరు? నేను చాలాసార్లు కలిసిన, నాకు చాలా పాత మిత్రుడు. అవునా? సో ఒక 35-40 సంవత్సరాల నుంచి. కాబట్టి ఆయనే కళాకారుడే స్వయంగా. కాబట్టి ఆయనకి చాలా టేస్ట్ ఉంది. నేను ఎప్పుడు రాజకీయ కోణంలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు తెలుసు నాకు, ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు నా చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి. సో కానీ ఈయనకున్నటువంటి ఏదైతే ఎస్థెటిక్ సెన్స్ ఉందో అది నేను ఏ రాజకీయవేత్తలు చూడలేదు. ఇప్పుడు ఈ స్తూపం గురించి మనం మాట్లాడుకుంటే, ఇదంతా దేంతో తయారు చేశారు? మీకు ఎంతకాలం పట్టింది? ఫస్ట్ టైం మీ స్కెచ్ వేసిన వెంటనే ఓకే అయిపోయిందండి? గతంలో ఇక్కడ పెట్టాల్సింది ఒక స్టార్ షేప్ బిల్డింగ్. అది మొదట్లో అది అప్రూవ్ అయింది. అంటే అమరుల్ని మనం ధ్రువతారలుగా చిత్రీకరిస్తాం కాబట్టి సో ఒక స్టార్ షేప్లో ఆ బిల్డింగ్ డిజైను, దాని మీద మాన్యుమెంటు, అది కూడా ఒక స్టీల్, కానీ పార్షియల్లీ స్టీల్ కన్స్ట్రక్షన్ ఉండేది. అది పబ్లిక్లో రిలీజ్ అయిపోయింది. అన్ని న్యూస్ పేపర్లు ఫ్రంట్ పేజీలో వేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం పొలిటికల్ ఇది జరిగి డిజైన్ మారిపోయింది. సో ఆ మారిన డిజైన్ ఏదైతుందో అప్పుడు నేను ఇంకో ఓవర్ నైట్ ఈ డిజైను అప్పటి సీఎం గారి దగ్గరికి వెళ్ళే క్రమంలో రాత్రి ఒక డిజైన్ చేసిన. సో ఇది పాతది ఏదైతుందో ఆ మార్పు అనేది చేసే క్రమంలో ఇది చూసి ఇది బాగుంది కదా, ఇది చేయండి అని ఆయన చెప్పడం జరిగింది. సో దానికోసం గతంలో ఇచ్చిన అప్రూవ్ అయినటువంటి డిజైన్ ఏదైతుందో అది 1 ఇయర్కి పైగా పనిచేసినాం దానికి. అంటే ఒక డిపిఆర్ తయారు చేయడం అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఈ నేలకి చరిత్ర ఏంది, అంటే ఇది ఒక లేక్ పక్క ఉంది. సో ఇక్కడ 100 years చరిత్ర చూడాలి మినిమం. సో ఇక్కడ ఎవరో ఫార్మర్స్ ఉంటారు, పెద్ద గోయి తవ్వి ఉంటారు, లేదా వెల్ ఉంటుంది. సో రేపొద్దున మనం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు టిల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి దీనికి ఏరియా చరిత్ర అనేది నాట్ ఓన్లీ ల్యాండ్ సర్వే, ఈవెన్ వెదర్ కండిషన్స్ కూడా ఒక 150 years ఎంత. ఇప్పుడు ఇక్కడ ఒకప్పుడు ఒక 100 years ఎగో 110 km స్పీడ్ విండ్ బ్లో అయింది ఇక్కడ. అంటే మనకు గతంలో 4 years బ్యాక్ ఒక పెద్ద గాలి దుమారం వచ్చింది హైదరాబాద్లో. చాలా అద్దాలు పగిలి గాలిలో ఎగిరి మా 4th floor కూడా డోర్కి కూర్చుకున్నాయి. అది జస్ట్ 80 km స్పీడ్. ఇక మీరు 110 km స్పీడ్ ఊహించుకోండి ఎట్లుండేదో. సో కాబట్టి ఇప్పుడు మనం వేసే ఏదైతే స్ట్రక్చర్ ఉందో అది ఆ స్పీడ్ తట్టుకోగలగాలి. అంటే ఇంకా మనం 110 కాదు 120, 130 కూడా ఎక్స్పెక్ట్ చేసి భవిష్యత్తులో అది రావచ్చు అనే ఆలోచనతో ఈ స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రకంగా మేము డిపిఆర్ తయారు చేయడానికే మోర్ దాన్ 1 year పట్టింది. ఆ తర్వాత అది డిజైన్ మారడంతో ఆ 1 year మాది వేస్ట్ అయిపోయింది. సో మళ్ళీ కొత్తగా డిపిఆర్, మళ్ళీ దీనికి ఒక 1 year. సో ఈ రకంగా టోటల్గా దీనికి ఒక 6 years ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ చేయడం జరిగింది.
ఇప్పుడు మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ అండి అది? కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ 316L అంటారు దాన్ని. ఏది పైన ఎల్లో కలర్ కూడా స్టెయిన్లెస్ స్టీలే? లేదు, అది కార్బన్ స్టీల్ అంటారు. అంటే దానికి పెయింట్ వేయాలి కాబట్టి, సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ మీద మనం పెయింట్ ఉండదు. సో ఇది కంప్లీట్ మిర్రర్ ఫినిష్. అండ్ యూనిక్ ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా మీరు అతుకులు ఉండయి, జాయింట్స్ ఉండవా? సీమ్లెస్. ఇది అంటే ఒక బిందె లాగా. ఎలా తీసుకొచ్చారండి అది? అంటే ఇది ఫ్యాబ్రికేట్ అయింది దుబాయ్లో. ఇక్కడ నుంచి కంటైనర్లలో ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఓ మై గాడ్. చాలా పీసెస్, మోర్ దాన్ 550 లార్జ్ పీసెస్. ఆ పీసెస్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ జాయింట్ చేసి, ఇది ఒక అంటే మన ఇండియన్ ఆర్కిటెక్చరల్ దీంట్లో ఈ రకమైనటువంటి టెక్నాలజీ ప్రయోగించింది ఇదే మొట్టమొదటి బిల్డింగ్. అండ్ ఇలాంటి స్టీల్ స్ట్రక్చర్ అనేది, సో మన ఇంత పెద్దది అతుకులు లేనటువంటిది, అది వరల్డ్ని లార్జెస్ట్ స్టీల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇప్పుడు దుబాయ్లో ఫ్యూచర్ మ్యూజియం ఉంటుంది, ఒక ఓవల్ షేప్లో ఉంటుంది, ఉర్దూ అక్షరాలతోటి, అరబిక్ లెటరింగ్ తోటి. అది అన్ని పీసెస్, చాలా పీసెస్ అవి కనబడతాయి. ఇది అట్లా కాదు, ఇది ఫుల్లీ వెల్డెడ్, కంప్లీట్ వెల్డెడ్ అండ్ నానో వెల్డింగ్. అంటే కంప్లీట్ 2 పీసెస్కి మనం వెల్డింగ్ స్టిక్ ఉండదు. 2 షీట్లని ఆటోమేటిక్ మెల్ట్ అయ్యి జాయింట్ అయిపోతాయి, కలిసిపోతాయి. అంటే మైక్రో మిల్లీమీటర్ ప్రిసిషన్ వర్క్ ఇది. అంటే కార్ ఇండస్ట్రీలో ఎలా అయితే ఉంటుందో కంప్యూటరైజ్డ్ సిస్టమ్. సో ఆ రకంగా ఇది చేయడం జరిగింది. మీ దాంట్లో ఏ టెక్నాలజీ వాడే అవకాశం ఉంటుందండి, లేకపోతే మీరు ఏది ప్రిఫర్ చేస్తారు ఇన్ జనరల్ గా? అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ప్రకారం అదొక టెక్నాలజీ. సో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని బట్టి, మెటీరియల్ని బట్టి, ఆ పరిస్థితుల్ని బట్టి ఒక్కొక్క టెక్నాలజీ వాడతాం. ఫైనాన్షియల్ ఇది కూడా చూసుకోవాల్సి వస్తుంది, దేనికి ఎంత ఎక్స్పెండిచరు. అంటే దీనికోసం కూడా నేను చైనా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా. సో ఇక ఇవన్నీ ఆల్రెడీ నేను తిరిగిన దేశాలు, కానీ అయినా ప్రత్యేకంగా దీనికోసం వెళ్ళి అదే ఆ కాంటెక్స్ట్లో టెక్నికల్గా సో ఫిజిబిలిటీస్ ఏంది, ఏ రూపంలో పాసిబుల్ అవుతుంది అనేది చూడాల్సి వస్తుంది. అదే. కానీ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు మంచి గుర్తింపు వచ్చి చాలా మంచి వర్క్ వస్తే ఇంతకు మించిన సంతోషం నాకు ఇంకొకటి లేదండి. రియల్లీ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్ ఇన్ టైమ్ వన్స్ అగైన్. ఈ సందర్భంగా ఎవరైనా మీరు చేసే వర్క్ లో కానీ ఈ శిల్పి అన్న ఆ చట్టంలోకి రావాలన్నా, ఇది ఒక ప్రొఫెషన్ గా ఎంచుకోవాలన్నా, అలాంటి వాళ్ళకి మీరేం అడ్వైస్ చేస్తారు? ఏదైనా కళ, ఏ కళ అయినప్పటికీ, మీరు సంగీతం, నాటకం, నృత్యం, యాక్టింగ్, ఇవన్నీ కూడా బ్రతకడానికి కోసం చేసేటి కాదు. అది మన ఆత్మ తృప్తి కోసం చేసేటువంటి, చివరికి జీవితంలో మనం సాధించేది ఎన్ని కోట్లున్నా ఆత్మ తృప్తి అనేది ఉండదు. కాబట్టి సో అది మనము ఉంది అనుకున్నప్పుడు, మనం నమ్ముకున్న ప్రొఫెషన్కి, సో దాంట్లో మనం రకరకాల కృషి చేయాలి, నేర్చుకోవాలి. లైఫ్ అనేది ఎప్పుడు ఆమె ఎవ్రీడే స్టూడెంట్. సో ఎప్పుడు కాలం మనకి ఏది నేర్పుతూనే ఉంటుంది. అండ్ నిన్నట్లో ఒక శిశువు ఉంటాడు ఎప్పుడు. సో కాబట్టి లైఫ్ అనేది ఎప్పుడు మారుతూనే ఉంటుంది. సో కాబట్టి మనము ఆశలు ఇవి కాదు, ఆ ఆశలు ఆశయాలు అంతా కళ అనుకున్నప్పుడు సో 100%గా మన అచీవ్మెంట్ అనేది ఉంటుంది అని నేను భావిస్తున్నాను. సో దానికి హార్డ్ వర్క్. నేను ఒక ఫైనల్ ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా. ఇప్పుడు నేను 98లో న్యూయార్క్లో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అప్పుడు నా ఎగ్జిబిషన్ చూడడానికి కృష్ణారెడ్డి అని చాలా పాపులర్ ఆర్టిస్ట్, ఆయన పైకి వచ్చిండు, గ్యాలరీకి వచ్చిండు. సో ఆయన రమణారెడ్డి అని పోస్టర్ చూసి వచ్చిండు. ఎందుకంటే తెలుగు మాట్లాడచ్చు, వేరే ఏదో రమణ అని ఉంటే రాకపోయేటోడేమో, ఆ రెడ్డి చూస్తే డెఫినెట్లీ ఈ అబ్బాయి తెలుగు మాట్లాడతాడని వచ్చిండు. సో నాతోటి మాట్లాడుతున్న క్రమంలో ఆయనకి ఫోన్ వచ్చింది, ఎంఎఫ్ హుసేన్. ఆయన పక్క స్ట్రీట్లో ఎగ్జిబిషన్ ప్రిపేర్ అవుతున్నాడు. సో ఎంఎఫ్ హుసేన్ గారు వచ్చి ఈయనకి మాట్లాడితే, ఈ అబ్బాయి రమణారెడ్డి హైదరాబాద్ అని, ఓ రెడ్డి సాబ్ అని ఆయన చాలా ఖుషి అయ్యి, ఆయనకు అనుబంధం ఉంది హైదరాబాద్ తోటి. చాలాసార్లు హుస్సేన్ గారు హైదరాబాద్ రావడం,
జరిగేది. ఆయనకు ఫ్యామిలీ బంధాలు కూడా ఉన్నాయి హైదరాబాద్తో. సో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఆ తర్వాత ఎవ్రీడే లంచ్ అవర్లో గ్యాలరీకి వచ్చేటోడు, నన్ను పట్టుకొని లంచ్కి తీసుకెళ్ళేటోడు. ఆయన ఓన్లీ రెడ్డి సాబ్ అంటాడు. ఆయన అప్పటికే 70 ఇయర్స్ ఉన్నాయి, నేను 25 ఉన్నా. అయితే నన్ను సార్, నేను ఒక 2-3 రోజుల తర్వాత అన్న, సార్ నన్ను రెడ్డి సాబ్ అనొద్దు, నాకు ఒక తిట్టులా అనిపిస్తుంది, మీరు పేరు పెట్టి పిలవండి, అబ్బాయి అనండి, ఇంకేదన్నా పేరు అనండి అని అంటే, దేకో లేదు చూడు, ఇప్పుడు నీ ఏజ్ 25 ఉంటుంది అంటే, అవును సార్ 25 ఏళ్ళల్లో ఇంత బ్యూటిఫుల్ వర్క్ చేసినావు, ప్రపంచాన్ని తిరగడం మొదలుపెట్టినావు, నాకు 50 ఇయర్స్కి తినడానికి లేదు అంటే నువ్వు నీ భవిష్యత్ ఎట్లుంటది, నువ్వు ఏ స్థాయికి ఎదుగుతావు అనేది నేను గుర్తిస్తున్నా, అందుకని నువ్వు రెడ్డి సాబే అన్న. అంటే సో అది ఇచ్చేటువంటి ఆయనకున్న గొప్పతనం, అది ఆ గౌరవం అనేది, అంటే చిన్నపిల్లలకు కూడా గౌరవించడం అనేది ఆయన గొప్పతనం. కానీ అది కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్. బట్ యువర్ వెరీ హంబుల్ అండి. ఇలాంటి వ్యక్తుల్ని అతి తక్కువ చూస్తూ ఉంటాం మేము కూడా. మీడియాలో పొద్దున్న లేస్తే ప్రజలతో ఎక్కువ కలుస్తూ కనెక్ట్ అవుతూ ఉంటాం కదా, సో మీలాంటి హంబుల్ పర్సన్స్ తక్కువ చూస్తూ ఉంటాం మేమైతే. థ్యాంక్ యూ వెరీ మచ్. లోపల మొత్తం అంతా మ్యూజియం ఉందండి. లోపల మ్యూజియం ఏరియా అది. సో ఈ కింద కూడా ఒక పోడియం ఏరియా ఉంటుంది. ఓకే. సో అది కూడా భవిష్యత్తులో ఆర్ట్ గ్యాలరీస్ సంథింగ్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ ఓన్లీ ఈ స్టీల్ బిల్డింగ్ లో 45,000 SFTల ప్లేస్ ఉంది ఓన్లీ ఈ బిల్డింగ్ లో. ఓకే. సో టోటల్ 2,85,000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్టెడ్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంచెం డెప్త్ ఉంది కదా, సో అది లేదు యాక్చువల్లీ వాటర్ దీని మీద పడి అలా ఉంది, కానీ ఇట్స్ ఈవెన్. మీరు చెప్పినట్టు సింగిల్ షీట్ లా ఉంది యాక్చువల్లీ. సింగిల్ షీట్ లా ఉంది. కరెక్ట్. సో ఈ టెక్నాలజీ అనేది ఫస్ట్ టైం ఇండియాలో పబ్లిక్ ప్లేస్ స్కల్ప్చర్ లో కన్స్ట్రక్షన్ లో వాడడం అనేది. అటు సైడ్ బ్యాక్ సైడ్ అంతా మొత్తం ఇలానే ఉంటుంది సేమ్, ఇక కంప్లీట్ టోటల్ 360 డిగ్రీస్. ఇది మ్యూజియం. ఓకే. మనం ఇక్కడ ఓపెన్ ఉంటుంది, ఇది మ్యూజియం ఏరియా. ఇది కూడా మీరే ఇది కూడా ఇది ట్రిబ్యూట్ అంటే ఫిమేల్ మేల్. అవును అవును అర్థమైంది. సో ఇక్కడ గ్రానైట్, ఇది స్టోన్ గ్రానైట్, రెడ్ గ్రానైట్. సో ఇక్కడ ట్రిబ్యూట్, అమరవీరులు కాబట్టి రెడ్ గ్రానైట్ చూస్ చేసుకున్నారా? అమరత్వానికి చిహ్నంగా. సో ఇక్కడ అన్ని పెయింటింగ్స్, ఫోటోగ్రాఫ్స్, ఎగ్జిబిషన్స్ లాంటివి జరుగుతూ ఉంటాయండి ఇక్కడ. ఇది హిస్టరీ మ్యూజియం, అంటే ఇప్పుడు ఈ తెలంగాణ హిస్టరీ అనేది ఇక్కడ ప్రెసెంట్ కాబోతుంది. ఓకే. యా. సో ఇది ఆడియో వీడియో హాల్, ఒక 180 పీపుల్ కెపాసిటీ. ఓకే. సో ఈ హాల్లో తెలంగాణ చరిత్ర రిప్రజెంట్ చేస్తూ ఆడియో వీడియో హాల్ ఉంటాయి. సో అక్కడ నుంచి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఉన్నాయి, వెనక ఎస్కలేటర్ ఉంది. ఓకే. అక్కడ నుంచి స్టేర్ కేస్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయండి ఇందులో? ఇది మనము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం అనుకోండి. 4 ఫ్లోర్స్. దీనిపైన పెద్ద కన్వెన్షన్ ఉంటుంది, కాన్ఫరెన్స్ హాల్ ఉంది. దానిపైన మనకి 2 ఫ్లోర్స్ రెస్టారెంట్ ఏరియా ఉంది. ఎలా ఉందంటే ఒక మాయా మహల్లా ఉంది. అవే వెళ్తే ఎటు వస్తుందో తెలియదు, ఇవే వెళ్తే ఏమొస్తుందో తెలియదు అన్నట్టుంది. సో అక్కడ లిఫ్ట్ ఏరియా, ఇటు వాష్ ఏరియా. సో ఇక్కడ మళ్ళీ మనం పైకి వెళ్ళే, అంటే కమింగ్ డేస్ లో ఇది ఓన్లీ ఫర్ గవర్నమెంట్ అఫీషియల్స్ గురించి అనుకోవచ్చా? ప్రైవేట్ ఫంక్షన్స్ ఇవ్వరు అని నేను అనుకుంటున్నా. ఇంకా అది టోటల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయినాక వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ ఇస్. ఇప్పుడు ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయండి, ఇవి దేనివండి? ఇప్పుడు మనం ఏదైతే ఫ్లేమ్ చూసామో అది కంప్లీట్ ఈ పిల్లర్స్ మీదనే డిపెండ్ అయి ఉంటది. ఇది కంప్లీట్ భూమి లోపల నుంచి ఫౌండేషన్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. రైట్. ఇప్పుడు ఆ ల్యాంప్ ఏదైతుందో దీని మీద బేస్ అయి ఉంటది, యాంకర్ అయి ఉంటది. రైట్ రైట్. సో ఇక్కడ వ్యూ బ్యూటిఫుల్. కొంచెం అటు వెళ్తే బుద్ధుడు కనబడతారు. మనం అక్కడ పైకి కూడా వెళ్ళొచ్చు. దీనిపైకండి? ఇక్కడ లోపల. బట్ సచ్ ఎ గ్రేట్ ప్లేస్ సార్. ఇది మొత్తం రెస్టారెంట్, ఇది కిచెన్. మెయిన్ కిచెన్ కింద ఉంటది. ఓకే. సో ఇది ఎలక్ట్రిక్ కిచెన్. ఓకే. సో నో గ్యాస్
సిలిండర్ అలాంటివి వాడడానికి ఉండవు. లేదు. ఓకే, అంతా ఎలక్ట్రికల్ electric. స్టవ్స్ అన్ని వాడుకోవచ్చు. యా, ఇవన్నీ ఫ్రిడ్జ్, ఎలక్ట్రిక్ ఓవెన్, ఎలక్ట్రిక్ గ్రిల్, మైక్రోవేవ్, ఎవ్రీథింగ్. సో ఇది అంతా ఫుల్ నీట్గా ఉంటే ఇక్కడ వేడి తెలుస్తుంది. ఓ మై గాడ్. అంటే ఇది ఏసీ, సెంట్రలైజ్డ్ ఏసీ. అది సార్, ఇవన్నీ బ్లోయర్స్, ఎయిర్ కండిషన్డ్. ఈవెన్ ఆడియో సిస్టమ్ హ్యాస్ లింక్డ్ అప్ యా యా, ఇక్కడ వరకు. యా, మై గాడ్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఇక్కడ కూడా పెద్ద ఫంక్షనే చేయొచ్చు సార్. అంటే ఇక్కడ నుంచి general గా- అసెంబ్లీ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. యా, ఇట్స్ వెరీ క్లియర్. అక్కడ తెలంగాణ తల్లి ఉంది. సచివాలయం, యా. యా, కానీ సచివాలయం చుట్టూ అంటే చాలా మంది అనుకునేది అంటున్నాను, ఒక పక్కన రాజీవ్ గాంధీ గారు, ఇంకో పక్కన ఇందిరాగాంధీ గారు, ఇలా ఒక పార్టీకి చెందిన వ్యక్తులే ఉండడం కొంచెం ఏంటంటే, మన దేశం కోసం పాటుపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. పక్కకే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు. ఇక్కడ నుంచి ట్యాంక్ బండే రైట్ అందరూ తెలుగు రైట్, మహానుభావులు అందరూ ఉన్నారు. ఓకే ఓకే రైట్.